కలిసినారు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి కలిసాడు. కలిసి అన్న బాగున్నారా అన్నాడు. నమస్తే అన్న కూర్చున్నా పిలుస్తాడేమో. గంట అయింది పిల్లోడు, 2 గంటలు అయింది పిల్లోడు. ఈ పిల్లాడారా కలపరాదురా బాబు. అది అంటే రేవంత్ రెడ్డి దాకా పోలే ఇంకా. కలిసా నా బాగున్నా అని వెళ్ళిపోయాడు రూమ్లోకి. ఆ ఎమ్మెల్యేలు అయిపోయారు, ఎంపీలు అయిపోయారు, వాడు పిల్లోడు. ఇది 3 సార్లు 4 సార్లు అయింది అప్పటికే. ఇది ఈ బాబుని అడిగారు, బాబు కష్టపడి వచ్చారా బాబు, ఏదో కింద మీద పడి రావడానికి ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎత్తట్లేదు. అపాయింట్మెంట్ ఇప్పి 2 నిమిషాలు నా బాధ చెప్పుకుంటానంటే అది ఎట్లా వచ్చారు మీరు, ఇది బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ కదా అని సెక్యూరిటీ ఆఫీసర్ని పిలిచి ఎటో సార్ని ఎటో వదిలేరు అని ఈగో హట్ అయినట్టు అని నేను 4 మెమో ఇస్తానికి అంటాడు ఆ ఎదురుగా వాడికి. అంటే ఇది ఏందే పాపండు మంచికో చెడుకో నన్ను వదిలిపెట్టాడు. వాడికి నువ్వు నా వల్ల ఛార్జ్ మెమో ఏంటి, నువ్వు ఇస్తే ఇప్పుడే ప్రెస్లో చెప్తే కాంగ్రెస్ రాజీనామా చేస్తున్నట్టు అని హట్ అయింది. మీరంటే కరెక్టే హట్ అయింది అంటే ఆగిపోయాడు. అతను కూడా వెళ్ళిపోయాడు. ఎట్లా వచ్చారు సార్ అని అడిగాడు. ఎవరో నీకెందుకే అది, ఎవరో ఎమ్మెల్యే పట్టుకొని వచ్చా, ఎవడో ఎమ్మెల్యే అనుకొని వదిలిపెట్టాడు, ఇక పోరాదు నీకైతే ఛార్జ్ మేము రావట్లేదు నువ్వు అంటే వెళ్ళిపోయాడు. తర్వాత నేను లేచి వెళ్ళిపోయాయి, మంచిగా అనిపోయాడు. అది ఒక ఎపిసోడ్, అది అనుకోకుండా జరిగింది. అది రేవంత్ రెడ్డి తెలిసి జరిగిందో తెలియదో నాకు తెలిసి, నేను పిఎస్గా అన్ని రోజులు పనిచేసేవాడిని. జనరల్గా ఏమవుతుందంటే వాడు నేను అపాయింట్మెంట్ అడిగితే సాయంత్రం వాళ్ళంతా చెప్తారు, రేపు కుమార్ అడిగాడు, ఎల్లయ్య అడిగాడు, పుల్లయ్య అడిగాడు, నువ్వు అడిగావు అని చెప్తారు. ఆయన చెప్తాడు ఈయనకి ఇవ్వు, ఈయనకి వద్దు, ఈయనకి ఇవ్వు, ఈయనకి వద్దు, అట్లా 3 నెలల నుంచి పోసి పిల్లాడు అడుగుతుండొచ్చు. రేవంత్ రెడ్డి పట్టించుకోకపోయి ఉండొచ్చు.